హాయ్ అండి. నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజైతే మన ఛానల్లో ఒక కమ్మనైన స్వీటు చేసుకుందాము. ఈ కమ్మనైన స్వీటు ఎలా చేసుకోవాలి, ఎట్లా చేసుకుంటే కమ్మగా ఉంటుందనేది చూద్దాం. మరి 1 కప్పు మైదా, 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు కొబ్బరి తురుము. దీనితోటైతే కమ్మగా టేస్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అయితే తయారు చేసుకుందాం స్వీట్. ఇప్పుడు ఒక 4 అయితే యాలకులు. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే పిండి కలుపుకుందాము. ఈ మైదా పిండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. వేసుకుంటే మీరు సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే స్వీట్లో ఎప్పుడు సాల్ట్ వేయ ఇష్టము. ఫస్ట్ అయితే 1 స్పూను నూనె వేసుకుందాము. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుందాము. ఈ పిండిని అయితే మంచిగా చాలాసేపు ఇట్లా కలుపుకోవాలి. పిండి మంచిగా చాలాసేపు కలుపుకుంటే క్రాకులు రాకుండా ఉంటుంది. ఇట్లా కలుపుకొని కొంచెం కూడా మళ్ళీ నూనె వేసుకోవాలి లాస్ట్కు, ఎందుకంటే ఆరకపోకుండా ఉంటుంది. ఇట్లా నూనె వేసుకొని కలుపుకొని ఇది ఇప్పుడు ఒక మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల దాకా మంచిగా నానాలి పిండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నిండుగా అవుతుంది. ఎందుకంటే 3 సార్లు వేసినా కానీ నిండుగా వేయలే కదా. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఉంది కదా, ఈ నెయ్యిలో వేంపుకోవాలి దూరగా. ఇది తొందరగానే వేగుతుందండి. కొద్దిసేపు వేగితే సరిపోద్ది. కొంచెం దూరగా వేంపుకోవాలి. ఇప్పుడు యాలకులు ఉన్నాయి కదండి, ఇవి నలుగొట్టుకొని యాలకుల పొడి ఇప్పుడు ఈ కొబ్బరి తురుములో వేసుకోవాలి. మీ దగ్గర ఈ యాలకుల పౌడర్ ఉన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూను చక్కెర వేసుకోవాలి. ఎందుకంటే ఇది మరీ పొడి పొడిగా ఉంటుంది. చక్కెర వేసినామంటే కొంచెం లూజ్ అవుతుంది. చక్కెర కరుగుతా అంటే లూజ్ అవుతుంది. 1 స్పూను నీళ్ళు కూడా వేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు వేసుకుంటే ఇది కొంచెము దగ్గరకు వస్తుంది, దగ్గరికి రావాలి. ఇది అంత పొడి పొడిగా ఉండద్దు. సరే కదా, మనం కొంచెం స్పూను చక్కెర 1 స్పూను నీళ్ళు వేసుకున్నట్లా ఇట్లా కొంచెం ముద్దలాగా వచ్చింది కదా ఇది ఈ తురుము. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఈ విధంగా ఉండాలి. కొంచెము పొడి పొడి కాకుండా ఇట్లా ఉండాలి. ఈ దూరగా వేగినాక ఇప్పుడు ఇది మనం పక్కకు తీసుకుందాము. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఈ చక్కెర ఇప్పుడు ఇదే కడాయిలో వేసుకొని 1/2 కప్పు కదా చక్కెర, ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర కరిగేదాకా కలుపుకోవాలి. కొంచెం తీగలాగా గమ్ముగా పాకం రావాలి. యాలకుల పొడి ఇందులో అయినా వేసుకోవచ్చు, ఆ కొబ్బరి తురుముల్లో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇందులో కొంచెం అంటే కొంచెం అండి, ఇదిగో ఈ కొంచెం
కొంచెం ఈ కలర్ వేసుకుందాము. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, అందుకే నేను ఇది వేసిన. కొంచెం మరీ ఎక్కువ కాదండి, చిన్న, ఎంతంటే చూసారు కదా మీరు, ఒక మన పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పప్పు అంతా, ఒక పప్పు అంతా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దు. ఇదైతే చక్కెర అంతా కరిగి కొంచెం గమ్ముగా పాకం వస్తే సరిపోద్దండి. ఈ గమ్ముగా వస్తే సరిపోద్ది, మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం గమ్ములాగా వచ్చింది, సరిపోద్ది. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఈ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇది మళ్ళొక్కసారి మూత తీసి 5 నిమిషాలు నానినాక ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఎన్ని అయితే అన్ని ఇట్లా ఈ పిండిని ఇట్లా బాళ్ళలాగా చేసుకొని తీసుకోవాలి. నేను కలుపుకున్న పిండి అయితే ఒక 4 అయినాయి. ఈ చపాతీ పీటకు కొంచెము నూనె అయితే రాసుకోవాలి. రాసుకొని పిండితో కూడా చేసుకోవచ్చు, కాకుంటే కొంచెం నీట్గా ఉండయి పిండితో చేస్తేని ఈ నూనె అయితే రాసుకొని దీని మీద అయితే పూరి చేసుకోవాలి. ఈ పిండిని ఇవి ఏ షేపులైనా చేసుకోవచ్చు, ఎంత వెడల్పైనా చేసుకోవచ్చు, ఏ షేపులైనా చేసుకోవచ్చు. మరీ పలసగా కాకుండా మరీ మందం కాకుండా చేసుకోవాలి. చూపిస్తా. ఈ సైజు పూరి చేసుకొని ఈ కొబ్బరి తురుము ఉంది కదా, ఇది మధ్యలో దీనికి ఎంత అయితే పడుతుందో అంత పెట్టుకోవాలి. బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. నేను తీసుకున్న దానికి సరిపోద్ది, నేను తీసుకున్న కొబ్బరి తురుముకు, నేను తీసుకున్న ఈ పిండికి సరిపోద్ది. ఇట్లా మధ్యలో పెట్టుకొని ఇట్లా అదుముకోవాలి. అదుముకొని బయటికి రాకుండా చూసుకోవాలి. ఇట్లా చూసుకోవాలి. చూసుకొని ఇది కొంచెం వెడల్పు చేసుకోవాలి. ఇట్లా ఇంత వెడల్పు చేసుకుంటే సరిపోద్ది. అన్నీ కూడా ఇట్లా చేసి అయితే పక్కకు తీసుకోవాలి. ఫస్ట్ చూసారు కదా, నేను తీసుకున్న 1/2 కప్పు ఈ కొబ్బరి తురుము, ఇదే కప్పుతోటి 1 కప్పు మైదా తీసుకున్నా, 1/2 కప్పు చక్కెర తీసుకున్నా. కరెక్ట్ సరిపోద్దండి. ఇదే అండి కొలత. నేను తీసుకున్న కప్పులు అయితే ఈ సైజు కప్పే, అన్నీ ఒకటే సైజు. ఇవి చూసారు కదా, ఇవే సైజు. ఇది మంచిగా మధ్యలో ఇట్లా అనుకొని కొంచెం ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఈ 2 సైడ్లు కూడా ఇట్లా మంచిగా కప్పుకొని ఉండాలి పైన. ఇట్లా చూసారు కదా, ఇప్పుడు ఇది ఇట్లా చూసారు కదా, ఇప్పుడు ఇట్లా చేసుకొని ఇది మంచిగా మనము వెడల్పు చేసుకోవాలి. ఇట్లా ఎందుకంటే ఈ సైడు మంచిగా మనం ఇట్లా మలుసుకున్నాం కదా, ఇవి కనపడకుండా ఇట్లా మంచిగా అదుముకోవాలి. ఇట్లా విడిపోకుండా ఉంటుంది. మనం నూనెలో వేసుకున్నా కానీ ఇట్లా చేసుకోవాలి. చూసారు కదా, నేను తీసుకున్న కొబ్బరి తురుము, నేను తీసుకున్న పిండి 4 అయినాయి. ఇప్పుడు ఇవి కడాయి పెట్టుకొని నూనె పెట్టుకొని నూనెలో కాల్చుకోవాలి. నూనె పోసుకొని కడాయి అయినా పెట్టుకొని కాల్చుకోవచ్చు, ఈ ప్యాన్ కూడా పెట్టి కాల్చుకోవచ్చు. నూనె మాత్రం సరిపోను మంచిగా పోసుకోవాలి. నూనె వేడైంది చూసుకొని
ఒకటొకటి నూనెలో వేసుకోవాలి. అన్నీ కూడా వేసుకోవాలి. ఎన్ని పెడితే అన్ని నూనెల. ఇట్లా కొంచెం వేడి నూనె మనం దీని మీద వేయడం వలన ఇట్లా వంగుతుంది. చూసారు కదా, ఇట్లా వంగుతుంది. ఇది రెండో సైడ్ వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే వంగుతుంది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా వంగుతాయి. మంచిగా నూనెలో కాలాలి ఇవి. మంచిగా ఫ్రై కావాలి నూనెలో. రెండు సైడ్లు కూడా మంచిగా కాలాలి. చూసారు కదా, ఇట్లా కాలాలి రెండు సైడ్లు. ఇట్లా పొంగుతుంది మంచిగా. చూసారు కదా, ఇట్లా పొంగుతుంది. ఈ గోల్డెన్ కలరు వచ్చేదాకానైతే ఇవి రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఈ రెండు సైడ్లు కూడా ఇట్లా మంచి కలర్ వచ్చేదాకానైతే గాలనియాలి అన్నీ కూడా. ఇట్లా పొంగినప్పుడే ఈ స్వీట్ అయితే జ్యూసీగా మంచిగా ఉంటుంది. ఇట్లనైతే వంగాలి. ఇప్పుడు ఈ కలర్కి వచ్చినాక ఇది తీసుకుందాం పక్కకు. ఫస్ట్ మనము చక్కెరనైతే పాకం చేసి పక్కకు తీసుకున్నాం కదా, ఇది ఎక్కువ చల్లగా ఏది ఉంటే కొంచెం వేడి చేసుకోవాలి. ఇది చల్లగా కాలేదు, ఎందుకంటే మనం ఎక్కువ చేస్తే చాలాసేపు అయితే చల్లగా అవుతుంది. నేను చేసింది కొంచెమే కాబట్టి టైం ఎక్కువ కాలేదు, అందుకే చల్లగానైతే కాలేదు. ఇది ఒక్కటొకటి అయితే ఇట్లా వేసుకోవాలి. ఇట్లా పొంగుతాయండి. ఇట్లా పొంగినప్పుడే ఇందులోకి మంచిగా ఈ పాకం పడుతుంది. వీటికి ఇవి పాకం పట్టినప్పుడే మంచి టేస్ట్గా ఉంటాయి. ఇవి రెండు సైడ్లు కూడా మంచిగా ఈ పాకంలో ముంచుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాల దాకా, దాదాపు ఒక 3-4 నిమిషాల దాకానైతే ఉండనియాలి. ఉన్నప్పుడే ఈ పాకం అంతా ఈ వీటికి పడుతుంది. పట్టినప్పుడే మంచి టేస్ట్గా జ్యూసీగా ఉంటాయి. ఇట్లనైతే పట్టనియాలి. 5 నిమిషాలు అయితే ఇవి నానాలి ఈ పాకంలో అన్న కదండి. 5 నిమిషాలు అయితే పాకం మంచిగా తీసుకుంటుంది. ఇవి ఇదిగో చూసారు కదా, ఇట్లా వేడిగా ఉన్నాయి. ఇట్లా పాకం అయితే ఇట్లా మనం నొక్కితే పైకి వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడే చూసారు కదా, ఇక ఇట్లా వచ్చినప్పుడే ఇవి మంచిగా పాకం తీసుకొని నానున్నట్టు ఇట్లనైతే చేసుకోవాలి ఈ స్వీట్ అయితే. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇది నచ్చుతానైతే లైక్ చేయండి. లైక్ చేసి మీరు కూడా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి, చూసి చేసుకోండి. ఇవి ఎట్లా చేసినా ఏమేమి వేసి చేసిందనేది చూడండి. మీరు కూడా చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇదిగో ఇట్లుంటాయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినొచ్చు. ఒక్కటి తింటే చాలండి ముఖం కొడుతుంది. అంత టేస్ట్గా అంత స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కొలతలు అయితే కరెక్ట్ అండి. ఈ కొలతలతో అయితే చేసుకోండి. నా దగ్గర కొలత కప్పు అంట ఏం లేదు. నేను తీసుకున్న కప్పులు అయితే అన్నీ సరిపోని కప్పులే తీసుకుంటా. ఆ కప్పులతోటే మీకు కొలత చెప్తాను. చూసారు కదా, ఇట్లనైతే ఉంటాయండి. ఇదిగో నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. చూసారు కదా, ఇదిగో
ఇట్లా అయితే ఉంటుందండి. సారీ, స్టవ్ విన్న పడ్డది, కింద పడలేదు, ఎందుకంటే కొంచెం వేడి ఉంది కదా. బాయ్ అండి, మరి ఉంటానండి. మరి మీ అందరికీ నచ్చుతుంది, కంపల్సరీ లైక్ అయితే చేయండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈ రోజైతే ఈ స్వీటు రెసిపీ అండి, చూడండి, చూసి చేసుకోండి.